చక్రం తిప్పిన స్ట్రాటజిస్ట్ అతడు. పీఎం దగ్గర నుంచి సీఎంల దాకా తెర వెనుక పదునైన వ్యూహాలతో పీఠలపై కూర్చోబెట్టిన చరిత్ర అతడిది. మరిప్పుడు సొంత స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో టైం వచ్చేసిందా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ కింగ్ అవుతుందా, కింగ్ మేకర్ అవుతుందా, పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడా? సొంత వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ను గట్టెక్కిస్తాయా? రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కు అసలైన టెస్టింగ్ టైం ఇది. ఎందరికో పొలిటికల్ స్ట్రాటజీలు అందించాడు. 10 రాష్ట్రాల్లో సీఎంలను పీఠాలపై కూర్చోబెట్టి దేశంలోనే పవర్ఫుల్ రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం పీకే వ్యూహాలు బెడిసికొట్టాయి. సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ టీంను వ్యూహకర్తగా పెట్టుకునేందుకు పోటీ పడుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కే పెద్ద టెస్ట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ జనసూరజ్ ను గట్టెక్కిస్తారా? ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు? తాను మాత్రం పోటీకి ఎందుకు దూరంగా ఉన్నారు? జనరల్ సీట్లలో ఎస్సీ ఎస్టీలకు ఎందుకు టికెట్లిస్తున్నారు? జేడీయూ 20 సీట్లు దాటితే రాజకీయ సన్యాసం చేస్తానని సవాళ్లెందుకు విసురుతున్నారు? మద్యపాన నిషేధం ఎందుకెత్తేస్తానన్నారు? ఉద్యోగ కల్పనపై ఎవరు ఇవ్వని హామీలు ఎందుకిస్తున్నారు? ఇలాంటి విషయాలను డీకోడ్ చేద్దాం. 243 అసెంబ్లీ సీట్లలో బరిలో దింపుతోన్న ప్రశాంత్ కిషోర్ తాను మాత్రం పోటీకి దూరమంటున్నారు. ఇందుకు కూడా చాలా లాజిక్స్ చెప్తున్నారు. ఇప్పటిదాకా ఎన్నో లాజిక్స్ చెప్పిన పీకే ఇప్పుడు సొంత పార్టీ గెలుపులో ఆ లాజిక్స్ ఎలా అప్లై చేస్తారు, ఎలా తన పార్టీని గెలిపించుకుంటారన్నది కీలకంగా మారుతోంది. రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఏ పని చేసినా దాని వెనుక పెద్ద లాజిక్లే ఉంటాయి. ఇప్పుడు తాను పోటీ నుంచి వైదొలగాలన్న నిర్ణయం వెనుక పొలిటికల్ యాక్సిడెంట్లు లేకుండా కాస్ట్ డైనమిక్స్, ఇమేజ్ మేనేజ్మెంట్ ఉన్నాయంటున్నారు. వీటికి తోడు నితీష్ కుమార్ ఫార్ములా ఫాలో అయ్యే ప్లాన్ కనిపిస్తోంది. నితీష్ కూడా ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా పార్టీని బలోపేతం చేయటంపై ఫోకస్ చేస్తారు. ఎమ్మెల్సీగా ఉంటూ సీఎం పగ్గాలు చేపడుతూ వస్తున్నారు. సో పీకే కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ పోటీ నుంచి తప్పుకోవటం ఆ పార్టీకి ఊపు తీసుకొస్తుందా, ఆపేస్తుందా అన్నది చూడాలి. తాను పోటీ చేస్తే పార్టీ వనరులు దారి మళ్లీ ఇతర అభ్యర్థులకు నెగటివ్ అవుతుందంటున్నాడు ప్రశాంత్ కిషోర్. తాను ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా మంది జన్సూరజ్ అభ్యర్థులు నష్టపోవచ్చని, పార్టీ ప్రయోజనాల కోసమే తగ్గుతున్నానన్నారు. అంతకుముందు తేజస్వి యాదవ్ పై పోటీ చేసేందుకు పీకే రెడీ అయి తొడగొట్టారు. కానీ ఆ తరువాత వెనక్కు తగ్గాడు. తేజస్వి యాదవ్ కంచుకోటలో గెలుపు అసాధ్యమనుకున్నాడో మరేంటో గాని ఫైనల్ గా తప్పుకున్నాడు. పీకే ఇప్పుడు ఏది మాట్లాడినా రాజకీయ వ్యూహం కోసం కాదు, ప్రజాహితం కోసమన్న మాట వినిపిస్తున్నాడు. తమ లక్ష్యం 150 సీట్లు గెలవటమంటున్నాడు. తన ఫోకస్ పార్టీని బలోపేతం చేయటం, అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సపోర్ట్ ఇవ్వటం అని చెప్తున్నారు. తనకు సీట్లు రావాలని కోరుకోవటం లేదని, రాజకీయాలను మార్చాలనుకుంటున్నానన్నాడు పీకే. అయితే ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తే ఆయన్ను అంతా సీఎం అభ్యర్థిగా చూస్తారని బ్రాహ్మణ వర్గానికి చెందిన పీకేకు కులాల లెక్కలు ఎన్నికల్లో నెగటివ్ అవుతాయంటున్నారు. అయితే పోటీకి ఎందుకు దూరమో ప్రశాంత్ కిషోర్ చెప్పిన కారణం కరెక్ట్ గా ఉందా అంటే కంప్లీట్ రాంగ్ అని కొందరంటున్నారు. చాలా మంది అగ్రనేతలు మిగతా వారి కోసం ఎన్నికల ప్రచారాలు చేస్తూ పోటీ చేసి గెలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ 2024 లోక్సభ ఎన్నికల్లో 206 ర్యాలీలు, రోడ్ షోలు చేసి వారణాసిలో పోటీ చేసి గెలిచారు. రాహుల్ గాంధీ సుమారు 75 ర్యాలీలు చేసి రాయ్బరేలీ, వాయనాడ్లో రెండింటిలోనూ గెలిచారు. అటు 2023లో రేవంత్ రెడ్డి తెలంగాణ అంతటా కాంగ్రెస్ అభ్యర్థుల తరపున రోజు ప్రచారాలు చేసి కొడంగల్లో ఘన విజయం సాధించారు. తేజస్వి యాదవ్ 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 247 ర్యాలీలు, 4 రోడ్ షోలు చేసి రాఘీపూర్లో పోటీ చేసి గెలిచారు. ఇవన్నీ ఉదాహరణలు ఉండగా పీకే ఎందుకు పోటీకి దూరంగా ఉన్నారన్న ప్రశ్నలొస్తున్నాయి.
ఎందరికో వ్యూహాలు అందించి సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జన్సూరజ్ పార్టీ మొదటిసారి పోటీ పడుతోంది. ఇలా బీహార్లో తొలిసారి పోటీ చేసిన పార్టీలు ఒక్క సీట్ కూడా గెలుచుకోకుండా కనుమరుగైపోయాయి. 2019లో పప్పు యాదవ్ జన అధికార్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవలేదు. 2024లో కాంగ్రెస్ లో విలీనమైంది. 2020లో ప్రియా చౌదరి ప్లూరల్స్ పార్టీ 102 సీట్లలో పోటీ చేసి ఒక్కటి కూడా గెలవలేదు. అయితే గత పార్టీల అనుభవాలతో ఈసారి గట్టిగానే పొలిటికల్ ప్రయోగానికి పీకే రెడీ అయ్యారు. టికెట్ల కేటాయింపుల్లో సోషల్ ఇంజనీరింగ్ ను ఫాలో అవుతున్నారు. జనరల్ స్థానాల్లోనూ ప్రయోగాత్మకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే బీహార్లో గత లెక్కల్ని చూద్దాం. 2005 నుంచి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి మొత్తం 1205 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జనరల్ సీట్లలో పోటీ చేశారు. అయితే అందులో 5 సార్లు మాత్రమే గెలిచారు. అంటే కేవలం 0.42% మాత్రమే. మరి ప్రశాంత్ కిషోర్ లెక్కల్ని తెరగరాస్తాడా అన్నది కీలకంగా మారింది. ఎన్నో రాష్ట్రాల్లో అంతెందుకు కేంద్రంలోనూ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అని సర్వేలు చేసి అంచనాలు వెలువరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్లో ఎలాంటి ప్రీపోల్ అంచనాలు రిలీజ్ చేశారు? ఆయన చెప్పిన ప్రిడిక్షన్ ఏంటి? అది సొంత రాష్ట్రంలో పీకే అనుకున్నట్లు జరుగుతుందా? తొలిసారి పోటీ చేస్తున్న జన్సురాజ్ పార్టీకి బీహార్లో వెల్కమ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. ఇందులో 122 స్థానాలను గెలుచుకున్న వారికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవైపు ఎన్డీఏ కూటముంది, ఇంకోవైపు మహాగఠబంధన్ ఉంది. మధ్యలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్సూరజ్ ఉంది. అన్ని లెక్కలు వేసుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది, ఎవరు గెలుస్తారు, ఓడేదెవరు, తన పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇటీవలే అంచనాలు రిలీజ్ చేశారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఓటమికి రెడీగా ఉందన్నాడు పీకే. సీట్లు, అభ్యర్థులను ఖరారు చేయడంలో బీజేపీ, జేడీయూ కూటమి విఫలమైందన్నారు. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై ఎన్డీఏలోని కొందరు నాయకులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్ ఉపేంద్ర కుష్వాహా ఈసారి ఎన్డీఏలో ఏది బాగాలేదు అని చెప్పిన విషయాన్ని ప్రస్తావించడం, జితన్ రామ్ మాంఝీ తమ పార్టీని లైట్ తీసుకుంటున్నారని చెప్పటాన్ని ప్రస్తావిస్తూ ముందుకు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. మొదట ఎన్నికల వ్యూహకర్తగా, తరువాత జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తో క్లోజ్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ నితీష్ పని అయిపోతున్నట్లు లెక్కలేశారు. పీకే అంచనాల ప్రకారం జేడీయూకు 25 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. నితీష్ ఇక బీహార్ సీఎం అవటం కలే అంటున్నారు. అటు ఇండియా కూటమి అంటే మహాగఠబంధన్ లో కూడా పరిస్థితి ఏమంత బాగోలేదంటున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య పరిస్థితులు బాగాలేవని, రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత అయినప్పటికీ బీహార్లో ఆయన్ను లైట్ తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో రాహుల్ ఎఫెక్ట్ ఏదీ లేదంటున్నారు. ఆశ్చర్యకరంగా తన సొంత పార్టీకి బీహార్లో ఎలాంటి విజయావకాశాలున్నాయో కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పేశారు. జన్సూరజ్ విషయంలో ప్రశాంత్ కిషోర్ చిత్రమైన లెక్క చెప్పారు. గెలిస్తే బంపర్ మెజార్టీ, లేదంటే గ్రౌండ్ జీరో అన్నారు. అంటే వస్తే 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని లెక్కలేశారు. లేకపోతే 10 సీట్లలోపే పరిమితమవుతుందని చెప్పటం ద్వారా ఒక సిగ్నల్ ఇచ్చుకున్నారు. అయితే గెలుపుపై ఖచ్చితమైన అంచనాలను పీకే కూడా వేసుకోలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహార్లో చేపట్టిన పాదయాత్రలు 3 ఏళ్లలో 1 కోటి మందిని కలిశాడు. గ్రాస్ రూట్ ఇమేజ్ పెంచుకున్నాడు. మిడిల్ క్లాస్ ను ఆకర్షించే పని చాలా చేశారు. అయినప్పటికీ తన పార్టీకి ఓట్లు వేసే విషయంలో మహిళలు, యూత్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మహిళల కోసం ప్రస్తుత ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోంది. ఎన్నికల హామీలుగా చాలా గుప్పించింది. మరి ఈ నేపథ్యంలో మహిళలు, యువత ఓట్లను ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏ మేరకు గ్రాబ్ చేస్తుందన్న విషయాలపై ఆధారపడి గేమ్ ఉండబోతోంది.
2022లో ప్రారంభించిన జన్ సూరజ్ అభియాన్ పాదయాత్ర ద్వారా పీకే 5,000కు పైగా గ్రామాలను కవర్ చేసి 2024 అక్టోబర్లో పార్టీని అధికారికంగా లాంచ్ చేశాడు. 243 సీట్లలో 150కి పైగా సీట్లు గెలవటం టార్గెట్ పెట్టుకున్నాడు. నితీష్, తేజస్వి కూటములకు ధీటుగా థర్డ్ ఫ్రంట్ గా ఎదగాలనుకుంటున్నాడు. అందుకే బీహార్ ఎన్నికల్లో హామీలను నిర్మాణాత్మకంగా ఇచ్చారు. అందులో కొన్ని చూద్దాం. ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియంలో ఒక స్మార్ట్ స్కూల్, డిజిటల్ లెర్నింగ్ ఏర్పాట్లకు హామీ ఇచ్చాడు. యువతకు ఉచిత స్కిల్ ట్రైనింగ్, ఐఐటి, ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూట్లు బీహార్లో స్థాపించేలా చొరవ, నిరుద్యోగం తగ్గించడం వంటి హామీలిచ్చాడు. అటు మేక్ ఇన్ బీహార్ క్యాంపెయిన్ తో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు తీసుకొస్తానంటున్నాడు. ప్రతి జిల్లాలో 1,00,000 ఉద్యోగాలు కల్పించడం, పెట్టుబడిదారులకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్, మహిళా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫండ్ ఏర్పాటు, అవినీతి చేసిన రాజకీయ నేతల ఆస్తుల స్వాధీనం, డిజిటల్ గవర్నెన్స్ అంటే అన్ని ప్రభుత్వ సర్వీసులు ఆన్లైన్లోనే అందించడం, ఆర్టీఐ సింప్లిఫై చేయటం, గంగా క్లీనప్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఇలాంటి పెద్ద పెద్ద హామీలిచ్చారు పీకే. మరి వీటికి జనం ఓట్లు వేస్తారా లేదా అన్నది చూడాలి. వీటికి తోడు రాజకీయం ఎలాగూ ఉండనే ఉంటుంది. జేఎస్పీని ఆర్జేడీ బి టీమ్ గా బీజేపీ అంటోంది. ఇది మైనార్టీ ఓట్లను పోలరైజ్ చేస్తుందంటున్నారు. బీహార్ రాజకీయాలంటేనే కులాల కుంపట్లుంటాయి. ఇందులో ఎవరిది పై చెయ్యి? లెట్ us see.